పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్ లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అగైన్స్ ద క్యాన్సర్, అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా, ఈ మూడు దీస్ ఆర్ ద లైవ్ ఇష్యూస్. సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్ లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఈ డిఫరెంట్ క్యాన్సర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి రైజ్ కాలేజ్ వాళ్ళు, ముఖ్యంగా భరత్ అండ్ టీమ్ వాళ్ళు ప్లాన్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నన్ను పిలిచారు గెస్ట్ గా, నేను ఇంకోటి సజెస్ట్ చేశాను. సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా, డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా. మన ఊళ్ళో చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి, బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా, గాంజా వాడటం, డ్రగ్స్ వాడటం, అలాగే ఆల్కహాల్ కి బాగా అడిక్ట్ అవటం, ఈ ఒక 3-4 ఇష్యూస్ లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది, ఒక జనరేషన్స్ కూడా. అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి, యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత, స్టూడెంట్స్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, 2 వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు. దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలా మంది చనిపోతున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే, హెల్మెట్ పెట్టుకోండి. మీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి, మంచి ప్లేస్ కు వెళ్ళాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, అలా అని ఎవరు కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా 2 వీలర్స్ వాడి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. మీ డ్రీమ్స్ అన్ని విల్ కమ్ ట్రూ. అదర్వైజ్ ప్రాణాలు పోగొట్టుకోవడం, అలాగే కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, మేము చూస్తున్నాం. దీన్ని కూడా ఒక మంచి కార్యక్రమంలో ఈ 3 కార్యక్రమాలు, ముఖ్యంగా అగైన్స్ ద క్యాన్సర్ ఈ ప్రోగ్రామ్. సో నేను రిక్వెస్ట్ చేస్తే భరత్ కూడా ఈ 3టికి మనం చేద్దాం సార్ అని చెప్పారు. నేను మళ్ళీ ఒకసారి ఈ పబ్లిక్ నాకు రిక్వెస్ట్ చేసేది, హెల్మెట్ అందరినీ, మీ ఇంట్లో మీరు, మీకు వెహికల్ ఉంటే 2 వీలర్, మీ పేరెంట్స్ ని, మీ చిల్డ్రన్ ని కంపల్సరీ హెల్మెట్ ధరించండి. ఇది మీ ప్రాణాలకి. తల్లి మనకి జన్మనిస్తే హెల్మెట్ రెండో జన్మిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తులో మీరు ఎక్కడికో వెళ్ళాలి, మంచి జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే రోడ్డు యాక్సిడెంట్లు బారిన పడకుండా, యాక్సిడెంట్లు గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి, భాస్కర్ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ మెడికల్ టీం, ఉపాసన టీం, అలాగే ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ యాక్ట్ తరఫున మరొకసారి అభినందనలు. విల్ గో ఫర్ ద రన్. చక్కగా దాన్ని ఎంజాయ్ చేద్దాం. షూర్, థ్యాంక్ యూ. Good morning, everybody.
గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు రైజ్ కాలేజ్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో ఒకటి యాంటీ డ్రగ్స్, అలాగే క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం, అలాగే రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వేసుకోవాలి. ఈ 3 కార్యక్రమాల మీద వీళ్ళు ఒక అవగాహన కార్యక్రమం మేము పోలీసులు, రైజ్ కాలేజ్ వాళ్ళు, భరత్, చిత్ర భరత్ అండ్ వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈరోజు అందరికీ అవగాహన, క్యాన్సర్ మీద ముఖ్యంగా స్త్రీలకి అవగాహన కార్యక్రమం కల్పించడం, అలాగే డ్రగ్స్ వాడడం వల్ల, అలాగే గాంజా వాడడం వల్ల యూత్కి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, అలాగే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది దాన్ని తెలియజేయడానికి, అలాగే హెల్మెట్ వాడకపోతే చనిపోతున్నారు యాక్సిడెంట్లో, వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఈ 3 గురించి కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని, అలాగే దాంట్లో భాగంగా 5 కిలోమీటర్స్ రన్ కూడా, బైక్ రన్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రైజ్ కాలేజ్ యాజమాన్యం దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళు ముందుకు రావడం వల్ల ఆ టీంకి, అలాగే టెక్ బుల్స్, అలాగే ముఖ్యంగా ఆ భరత్ అండ్ టీమ్, కృష్ణ సాయి కాలేజ్ గ్రూప్స్ అండ్ రైజ్ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి మా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు టెక్ బుల్స్ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ మీద అవగాహన. ఈరోజు ఆ జనాల్ని పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది, క్యాన్సర్ మీద అవగాహన. అదేవిధంగా ఈరోజు యువత మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. సార్ ఎస్పీ సార్ని కలిసినప్పుడు క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, చిన్నపిల్లలు యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒంగోలులో ఉండే యూత్కి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి అంటే, డ్రగ్స్ వద్దు బ్రో అని సార్ ఒక కోట్ పెట్టించి దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది జనాలు అర్థం చేసుకొని, సారు యొక్క ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీస్ అందరూ కూడా ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని, ప్రతి ఒక్కళ్ళు యూత్ అందరూ కూడా దీని మీద ఆలోచించి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా సార్ రైజ్ చేశారు, హెల్మెట్ ఇష్యూ. దాదాపుగా సార్ వచ్చిన తర్వాత ప్రతిరోజు హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నారు, ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. సారు వాళ్ళ నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు సారు వాళ్ళ ఆఫీస్లో హెల్మెట్స్ లేవని చెప్పి వాళ్ళ ఓన్ పోలీసులకే క్లాస్ ఇచ్చారు. సో సార్ చాలా పర్టికులర్గా ఉన్నారు. సో రోడ్ సేఫ్టీ కూడా అందరూ పాటించి అందరూ జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయగలిగాము అంటే దీని ముఖ్య ఉద్దేశం ఈజ్ cancer awareness, as well as actually the youth to be aware of the anti-drug message. So it is extremely important for the people to stay away from drugs and lead their career and then realize their dreams. Thank you very much for all your support, and then we actually intend to do this program every year with a more bigger success. And we thank all the support partners and each and every participant who has actually attended and taking part of this one. Thank you very much. కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలని చెప్పి మనకి రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మరియు టెక్ బుల్స్ ఎండి గారు అందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి ముఖ్య అతిథిగా ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసినందుకు ఆయన మా ఆర్గనైజ్ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా క్యాన్సర్ మీద ఫైట్ చేయాలి, యాంటీ డ్రగ్స్ని మనం ఆ సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో ముఖ్య ఉద్దేశంతో ఒక ఆబ్జెక్ట్తో ముందుకెళ్తున్నాము. దీన్ని ప్రజలు రీచ్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకొని మాకు అందరికీ తోడ్పడతారని ఎంతో ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.